1900 ఓనాడు శాస్త్రవేత్త కావాలని వీధి దీపాల కింద కలలు కన్న ఆ బాలుడే నేటి మేటి శాస్త్రవేత్త. 20వ శతాబ్దాన్నే ప్రభావితం చేసిన మహాస్వాప్నికుడు. వైజ్ఞానిక శోధనలతో దేశ దశను మార్చిన దిశా నిర్దేశకుడు. సరికొత్త ఆవిష్కారాలతో సంపద సృష్టి మీద కూడా దృష్టి పెట్టండని శాస్త్రవేత్తలకు కర్తవ్యాన్ని ప్రబోధించినవాడు రఘునాథ్ అనంత్ మషేల్కర్. దక్షిణ కొంకణ్ తీరాన ఓ పచ్చని పల్లె మషేల్. ఆ ఆకుపచ్చ లోకాన్ని రెండో ప్రపంచ యుద్ధం దారుణంగా కాటేసింది. ఆర్థిక మాంద్యంతో వందలాది కుటుంబాలు కకావికలమై పొట్టచేత పట్టుకుని ముంబై వైపు అడుగులు వేశాయి. వారిలో ఓ అభాగ్య జీవి అనంత్ మషేల్కర్. ఆకలి, అనారోగ్యం, దుర్భర దారిద్ర్యం నడుమ చౌపట్టి మురికివాడలో ఆ కుటుంబం జీవించసాగింది. వారికి ఏడాది బిడ్డ. పేరు రఘునాథ్ అనంత్ మషేల్కర్. I was born in a very, very poor family. My father died when I was 6. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. నా 6వ ఏటే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ చదువుకోలేదు. కాయకష్టం చేసి నన్ను పెంచింది. ఎటువంటి గడ్డు రోజుల్ని చూశానంటే రోజుకు 2 పూటలా తిండి కూడా దొరకని పరిస్థితి. వీధి దీపాల కింద చదువుకున్నాను. కాలినడకన బళ్ళోకెళ్లేవాణ్ణి. 12 ఏళ్ల వయస్సు వరకు బాంబేలో మరాఠీ మీడియం మున్సిపల్ స్కూల్లో చదివాను. కేవలం స్కాలర్షిప్స్ మీదనే నా చదువు పూర్తయింది. టాటా ట్రస్ట్ వారు నెలకి 60 రూపాయలు స్కాలర్షిప్ అందించేవారు. నెలకి 60 రూపాయలతో నా జీవితం మొదలై ఎన్నో మలుపులు తిరిగింది. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. 1960లో సర్ దొరాబ్ టాటా ట్రస్ట్ సహకారంతో జైహింద్ కళాశాలలో డిగ్రీలో చేరాడు. అక్కడ ప్రిన్సిపల్ భావే చెప్పే సైన్స్ పాఠాలు రసాయన శాస్త్రం మీద ఎంతో ఆసక్తిని పెంచాయి. ఆయన స్ఫూర్తితో డిగ్రీ వదిలివేసి బాంబే యూనివర్సిటీ వైపు అడుగులు వేశాడు. తనకెంతో అభిరుచి ఉన్న బ్యాచిలర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్లో చేరాడు. ఆ సమయంలోనే కేంబ్రిడ్జ్లో కెమికల్ ఇంజనీరింగ్ దిగ్గజంగా పేరొందిన ప్రొఫెసర్ మన్మోహన్ శర్మ ముంబై యూనివర్సిటీకి రావడం జరిగింది. ఆయన మషేల్కర్ ఆలోచనల్ని సమూలంగా మార్చివేశాడు. మషేల్కర్ కృత్రిమ పాలిమర్స్లో సమయంలోనే సరికొత్త రీతిలో సంపన్న దేశాలు వైజ్ఞానిక ఫలాలు అందిపుచ్చుకుంటున్నాయి. నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు డాక్టర్ నాయుడమ్మను కలిశాను. అప్పుడు ఆయన సిఎస్ఐఆర్ అధ్యక్షులు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయన్ను అక్కడికి పంపారు. Because she was tired of the fact that top scientists will come here and they will not get jobs and then they will go back. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు భారతదేశానికి రావటం, సరైన ఉద్యోగాలు దొరక్క తిరిగి వెళ్లిపోతుండటం ఆ రోజుల్లో జరుగుతూ ఉండేది. అందుకే ఇందిరాగాంధీ డాక్టర్ నాయుడమ్మను ప్రపంచ పర్యటన చేసి యోగ్యులైన యువ శాస్త్రవేత్తల్ని కలిసి వారిని భారతదేశంలో పనిచేయడానికి తక్షణ నియామకాలను ఇమ్మని పంపారు. That is how he came to London and he had a meeting with me. వారితో ఒక అరగంట మాట్లాడాను. ఆ సమయంలో డాక్టర్ నాయుడమ్మ గారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమ స్వప్నాన్ని నా ఎదుట ఆవిష్కరించారు. నేను దాంతో ప్రభావితున్నయ్యి మాతృదేశం పిలుపునందుకుని ఈ సిఎస్ఐఆర్లో వచ్చి చేరాను. My motherland is calling me and I must come back and I came back. 1976లో ఇండియా చేరిన మషేల్కర్ మొదట పూణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఎన్సిఎల్లో 1978 వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. 1986 వరకు డిప్యూటీ డైరెక్టర్గా సేవలందించారు. ఈ సమయంలోనే మషేల్కర్ మన దేశంలో వైజ్ఞానిక శోధనలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అన్న అంశంపై సమగ్రంగా అధ్యయనం చేశారు. 1989 ఎన్సిఎల్ డైరెక్టర్గా మషేల్కర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక తన ప్రణాళికకు కార్యరూపం ఇవ్వనారంభించారు. కొద్ది కాలానికి ఎన్సిఎల్ పరిశోధకుల ప్రాముఖ్యాన్ని, పరిశోధనల వైశిష్ట్యాన్ని విశ్వమంతా చాటారు. సంస్థను
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. తాను బాధ్యతలు స్వీకరించే నాటికి ఒక్క పేటెంట్ సైతం లేని ఎన్సీఎల్ పరిశోధకుల్లో మేధో హక్కుల స్పృహ కలిగించారు. పేటెంట్, పబ్లిష్, ప్రాస్పర్ అనే నినాదంతో నవచేతన కలిగించాడు. ఎన్సీఎల్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించి విఖ్యాత శాస్త్రవేత్తలు డాక్టర్ పౌల్ రత్నస్వామి, డాక్టర్ ఎస్ శివరాంలకు ఆ బాధ్యతలు అప్పగించారు. కొద్దిమంది శాస్త్రవేత్తలకు పేటెంట్ రైటింగ్లో శిక్షణ ఇచ్చారు. మషేల్కర్ కృషితో, చలవతో, చొరవతో కొద్ది కాలానికి ఎన్సీఎల్ పారిశ్రామిక ప్రగతికి దిక్సూచిలా మారింది. పూణేలోనే ఎన్సీఎల్కు అనుబంధంగా పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డివిజన్ను స్థాపించారు. ఇది ప్రపంచంలో స్వల్పకాలంలోనే విశిష్ట సంస్థగా ఖ్యాతి గడించింది. ఈ నేపథ్యంలో బహుళజాతి సంస్థలైన జీఈ, డ్యూపాంట్, ఆక్జో, యూనిలివర్, సిబా, గాయగి, నెస్టేలతో మషేల్కర్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. తమ పరిశోధనా ఫలాల్ని వారికందించి ఎన్సీఎల్కు భారీగా నిధులు రాబట్టాడు. ఆయన ఎన్సీఎల్ను స్వయం పోషక శక్తిగానే కాదు, విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెట్టే బంగారు బాతుగా మార్చారు. 1995 మషేల్కర్ జీవితాన్ని, భారత శాస్త్ర సాంకేతిక ప్రస్థానాన్ని మలుపు తిప్పిన ఏడాదది. ఎన్సీఎల్ను ఆదర్శనీయ సంస్థగా తీర్చిదిద్దిన ఘన నేపథ్యం ఆయన్ను అందలమెక్కించింది. భారతీయ పరిశోధనలకు గుండె వంటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్కు డైరెక్టర్ జనరల్గా బాధ్యతల్ని స్వీకరించారు. సిఎస్ఐఆర్ మన దేశంలో 44 పరిశోధనాశాలలు, 22,000 మంది సిబ్బందితో కూడిన శాస్త్రీయ శోధనా క్షేత్రాల సమాహారం. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మషేల్కర్ సిఎస్ఐఆర్ 2001 విజన్ అండ్ స్ట్రాటజీ అనే భవిష్య ప్రణాళికను రచించారు. తానేమి చేయబోతున్నారో చెప్పకనే చెప్పారు. కొద్ది కాలానికి మొత్తం సంస్థ రూపురేఖలు మార్చారు. సిఎస్ఐఆర్ను కేవలం పరిశోధనా క్షేత్రంగానే కాక సంపద సృష్టి కేంద్రంగానూ మలచారు. పేటెంట్ ప్రక్రియను ఉద్యమంగా చేపట్టారు. మీ మేధస్సుతో అద్భుతాలు సృష్టించండి, పరాయి దేశాలకు మాత్రం ధారపోయకండి అంటూ పిలుపునిచ్చారు. భారతీయుల సొంత ఆస్తి బాసుమతి బియ్యం, సుగంధ ద్రవ్యమైన పసుపును అమెరికా కబంధ హస్తాల నుంచి కాపాడారు. పసుపు కొమ్ముపై పేటెంట్ హక్కు సాధన మషేల్కర్కు ఎంతో గుర్తింపును ఆర్జించిపెట్టింది. అంతేకాదు, అమెరికాను సవాల్ చేసి మన దేశం సాధించిన ప్రతిష్టాత్మక మేధో సంపత్తి హక్కు అదే. I thought of fighting turmeric battle. పసుపుపై పేటెంట్ హక్కు పోరాటం నాకు చాలా ఇష్టమైన సంఘటన. ఒకసారి మా కుటుంబం అంతా లాన్లో కూర్చున్నప్పుడు ఓ పక్షి రెక్క విరిగి మా ముందు పడింది. మా అమ్మ వెంటనే వెళ్లి ఇంత పసుపు ముద్దను తీసుకొచ్చి గాయం పైన రాసింది. ఇది జరిగింది 1993లో. 1996లో నేను న్యూఢిల్లీ సిఎస్ఐఆర్లో ఉన్నప్పుడు ఓ వార్త చూశాను. గాయాలు మాన్పే పసుపుపై పేటెంట్ కోసం ఒక అమెరికన్ కంపెనీ ప్రయత్నిస్తోంది అని. ఇది ఎలా సాధ్యం? మన వాళ్ళు 1000 ఏళ్ల నుంచి ఆ పసుపును వాడుతున్నారే, దాని మీద హక్కు మనది. దీనిపై పోరాడాలని నిశ్చయించుకున్నాను. కేవలం 14 నెలల్లో విజయం సాధించాను. భారతదేశం ఇటువంటి విషయాల్లో పోరాడి గెలవగలదని ప్రపంచానికి చాటింది. సిఎస్ఐఆర్ పరిశోధనాలయం ఆయన పదవీ కాలం చేపట్టిన తొలి ఏడాదే 125 కోట్లను ఆర్జించింది. 1995లో మషేల్కర్ పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికి సిఎస్ఐఆర్ కేవలం 8 పేటెంట్స్ మాత్రమే కలిగి ఉంది. ఆయన హయాంలో దశాబ్ద కాలంలో సిఎస్ఐఆర్ ఏకంగా 1000 ఉత్పత్తులపై పేటెంట్లను సాధించింది. మన దేశం సరళీకృత ఆర్థిక విధానాలు అమలుపరచాలని నిర్ణయించిన నేపథ్యంలో నాడు ఆయన మన సైన్స్ అండ్ టెక్నాలజీ విధాన రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించారు. ప్రధానమంత్రి సైంటిఫిక్ కౌన్సిల్ అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యుడిగా సేవలందించారు. 5 ప్రధానులు మారినా ఆయన హోదాలు మాత్రం మారలేదు. దీన్ని బట్టే మషేల్కర్ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
हम केमिकल्स में हैं, फूड्स में हैं, पेट्रोलियम प्रोडक्ट में हैं, ड्रग्स एंड फार्मास्यूटिकल्स में हैं. సిఎస్ఐఆర్ వల్ల అనేక రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఆహార, వస్త్ర, ఔషధ, పెట్రోలియం వంటి అనేక రంగాల్లో ఈ అభివృద్ధిని గమనించవచ్చు. ఇప్పటికీ మనం హరిత విప్లవం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ హరిత క్రాంతిలో ప్రముఖ పాత్ర వహించిన ఎరువులు, క్రిమి సంహారకాలు, వీటన్నిటిలో సిఎస్ఐఆర్ పాత్ర ఉంది. స్త్రీల గర్భనిరోధక మాత్రల విషయంలోనైతేనేమి, బేదలను బాధించే మలేరియా వంటి రోగాల విషయంలోనైతేనేమి, మన కంపెనీలు తయారు చేస్తున్న మందుల్ని సిఎస్ఐఆర్ పరిశోధించింది. సిఎస్ఐఆర్ వల్ల మేలు జరిగింది మనకే కాదు, ఆఫ్రికా ఖండంలోని 48 దేశాలు కూడా వీటి వల్ల లాభపడ్డాయి. ఇలా సిఎస్ఐఆర్ కృషి ఎన్నో రంగాల్లో విస్తరించి ఉంది. अच्छा काम हुआ है बहुत सारे अलग अलग क्षेत्रों में. పరిశోధనా రంగంలో రఘునాథ్ అనంత్ మషేల్కర్ కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 1982లో ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు వరించింది. 1988లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ విశ్వకర్మ పథకంతో గౌరవించింది. 1991లో ఓపీ భాసిన్ అవార్డు లభించింది. 1991లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. 1993లో పాలిమర్స్ విశిష్ట కృషికి గాను జీడీ బిర్లా అవార్డు వరించింది. 2001లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2003లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ మెడల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ అవార్డుతో గౌరవించింది. 2005లో అమెరికా పత్రిక బిజినెస్ మ్యాగజైన్ మషేల్కర్ ను స్టార్ ఆఫ్ ది ఏషియా పురస్కారంతో సత్కరించింది. 2014లో భారత ప్రభుత్వం రఘునాథ్ అనంత్ మషేల్కర్ విశిష్ట సేవలను కొనియాడుతూ పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2017లో ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ రఘునాథ్ మషేల్కర్ ను కరెస్పాండింగ్ సభ్యుడిగా నియమించింది. 2019లో ప్రతిష్టాత్మక క్వీన్ ఎలిజబెత్ ప్రైజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కు న్యాయ నిర్ణేతగా నియమింపబడ్డారు. అలాగే పరిశోధనల్లో మషేల్కర్ చేసిన అమోఘమైన కృషిని గుర్తిస్తూ దేశ విదేశాల్లోని 26 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మషేల్కర్ పరికల్పన చేసిన కోసం నియమించిన కమిటీకి చైర్మన్ గా సేవలందించారు. ఔషధ నియంత్రణ వ్యవస్థీకరణకు విలువైన సూచనలను ఎన్నింటినో చేశారు. సిఎస్ఐఆర్ నేతృత్వంలో పనిచేసే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఆయన చొరవతోనే 14 సీటర్లతో కూడిన తేలికైన సరస్ అనే విమానాన్ని రూపొందించింది. నిత్యం పేటెంట్ హక్కుల వ్యాపారం గురించి మాట్లాడే మషేల్కర్ గొప్ప మానవతావాది కూడా. కొన్ని అగ్రరాజ్యాలు స్వార్థమే పరమార్థంగా వ్యవహరిస్తూ ప్రాణావసర ఔషధాల్లోంచి డబ్బు దండుకుంటున్న సమయంలో మషేల్కర్ భిన్నంగా వ్యవహరించారు. సిఎస్ఐఆర్ ద్వారా అనేక ప్రాణావసర ఔషధాలను లాభాపేక్ష లేని విధంగా రూపొందించారు. సెరెబ్రల్ మలేరియా నిరోధక మందుల్ని తయారు చేయించారు. బాగా వెనుకబడ్డ ఆఫ్రికన్ దేశాలతో పాటు మొత్తం 48 పేద దేశాలకు ఉచితంగా ఆ మందును సరఫరా చేశారు. మషేల్కర్ సంప్రదాయ, ఆధునిక చికిత్స, ఆధునిక విజ్ఞానం అనే 3 అంశాలను ఒకే ఛత్రం కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ మానవతా యజ్ఞానికి రూపకల్పన చేస్తున్నారు. మషేల్కర్ హయాంలో భారత్ ప్రపంచానికే నాలెడ్జ్ హబ్లా రూపుదిద్దుకుంది. అనేక బహుళజాతి కంపెనీలు, విదేశీ పరిశోధనా సంస్థలు తమ కార్యాలయాలను ప్రారంభించాయి. రఘునాథ్ మషేల్కర్ ఘనత వహించిన భారతీయుడు. లండన్లోని రాయల్ సొసైటీకి ఫెలోగా ఎంపికయ్యారు. అమెరికన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్కి ఫారిన్ అసోసియేట్గా ఎంపికయ్యారు. మన దేశానికి అగ్రరాజ్యాలు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి నిరాకరించినప్పుడు సముచితంగా స్పందించారు. మనకున్న కొద్దిపాటి బడ్జెట్తోనే అద్భుతాలు సాధించారు. This country, many people say, India is a poor country. What can you do there? How can you compete in science? I'm sorry. చాలా మంది అంటుంటారు, ఇండియా చాలా పేద దేశం, ఇక్కడ గొప్ప పనులు ఎలా సాధించగలం అని. ఆ మాట నేను ఒప్పుకోను. నే చేసిన పనంతా ఇక్కడే, ఈ పుణ్యభూమిలోనే.
నాకొచ్చిన అవార్డులు రివార్డులు ఇక్కడి నుంచే వచ్చాయి. ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీ గౌరవం కూడా నాకు ఈ దేశం వల్లే దక్కింది. సుప్రసిద్ధ శాస్త్రవేత్త న్యూటన్ సంతకం చేసిన పుస్తకంలో నేను సంతకం చేశాను. My dream for future India. I think భవిష్యత్తు భారతాన్ని గురించి నాకు స్వప్నం ఉంది. 21వ శతాబ్దం మేధో శతాబ్దం. ఈ శతాబ్దంలో కొత్త పుంతలు తొక్కగలది భారతీయ మేధా సంపత్తి ఒక్కటే. ఈ మేధా సంపత్తితో భారతదేశం ప్రపంచ దేశాల సరసన పోషించాల్సిన పాత్ర ఎంతో కీలకమైంది. భారతదేశం సమీప భవిష్యత్తులోనే ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతుంది, అగ్రరాజ్యంగా ఉద్భవిస్తుంది. India will demonstrate to rest of the world. 2007 తనలో ప్రముఖ ఆచార్యుడిగా కొనసాగారు. ఈ భూమి సంపద ఈ భూమికే చెందాలి అని వాదించే నిష్కళంక దేశభక్తుడు రఘునాథ్ మాషేల్కర్. ప్రపంచాన్ని తట్టిలేపుతోన్న మార్పులకి అనుగుణంగా మన దృక్పథం మారాలంటోన్న యథార్థవాది. విజ్ఞాన శాస్త్రానికి మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన మానవతావాది రఘునాథ్ అనంత్ మాషేల్కర్ భవిష్యత్ తరాలకు నిరంతర స్ఫూర్తి మంత్రం.